Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 18th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఎంట్రీస్ వచ్చాయో, అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగా మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సుకి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో రైట్ మార్కెట్లో ఈరోజు మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నిన్న వీడియో పోస్ట్ చేయలేదు, నిన్న కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ టైంకి సో వీడియో అనేది పోస్ట్ చేయడం జరగలేదన్నమాట. సో అయితే ఒకటి నిన్న పెద్ద మనకి ఒక ఎంట్రీ అయితే వచ్చింది, చెప్దామంటే ఇప్పుడు టైం అయితే ఏంటంటే ప్రెసెంట్ టైం లేదు. బట్ స్టిల్ ఏదైతే ఏంటంటే మనం సండే మార్కెట్ మాట్లాడుకున్నాం కదా, సో మార్కెట్ ఏంటంటే నెక్స్ట్ డేస్ నుంచి ఇంకా బుల్లిష్ సైడే చూద్దాం. ఇంకా బికాజ్ ఏంటంటే ఇది ఒక ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది, ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసుకుంటే మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఓవరాల్ టార్గెట్ ఏంటంటే ఇంక ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు బుల్లిష్ సైడ్ చూసుకుంటాం, ఇది కూడా బ్రేక్అవుట్ అవుతుంది, ఇది కూడా బ్రేక్అవుట్ అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ కొద్దిగా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ సినారియో చూసుకొని అక్కడ బ్రేక్అవుట్ అది అవుతుందో ఏంటో చూసుకోవాలి. బట్ స్టిల్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు మనం బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాము. అది కాకపోతే బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసినా డైరెక్ట్గా అలా వెళ్ళిపోదు, కొంచెం మళ్ళీ రిట్రేస్మెంట్ ఇలా తీసుకొని అలాగే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు అలా కూడా కాదు, డైరెక్ట్గా 2-3 డేస్లోనే టార్గెట్ అనేది వచ్చేచ్చు కూడా. అయితే చెప్పాలంటే నిన్న ఈరోజు మనకి భారీ పర్ఫెక్ట్ చెప్పుకోవాలంటే ఈరోజు మనకి ఎంట్రీ లేదు. ఓకే, ఎంత పెద్ద ర్యాలీ అయిపోయింది, ఎంత పెద్ద ర్యాలీలోని పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక ఎంట్రీ రాలేదు మనకి. ఓకే, మీరు అనొచ్చు ఏంటి ఎంత పెద్ద ర్యాలీలోని ఒక ఎంట్రీ కూడా రాకపోవడం ఏంటంటే ఇదే బాధ. ఎప్పుడైనా సరే లిక్విడిటీ తీసుకుంటే మార్కెట్ అనేది పారిపోతుంటుంది. మన ఇండియన్ మార్కెట్స్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అయిపోతుంటాయి అన్నమాట. అంటే లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఇలాగ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పారిపోతూ ఉంటాయి అన్నమాట. సో చూడండి ఎంత పెద్ద ర్యాలీ. ఓకే, సో మళ్ళీ ఎంట్రీ అవ్వకుండా పారిపోయింది. అసలు ఇక ఎంట్రీ ఎందుకు అవ్వలేదు, అసలు మార్కెట్ ఎలా జరిగింది ఏంటో చూపిస్తాను. కాకపోతే మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ సినారియోస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఏంటది మాట్లాడుకుందాం. సో చూసుకుంటే ఈరోజు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్సర్కి వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ కూడా ఇక్కడ నేనేమనుకున్నానంటే ఇక్కడ లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఉన్నది కదా, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్సైడ్ వెళ్ళింది. ఓకే, సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నది, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అవి ఏమీ లేకుండా మార్కెట్ మనకి మనం అనుకున్నది ఒకటి అనుకుంటే ఏంటంటే దానికి తగ్గట్టు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సో పైన ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత పైన రెసిస్టెన్స్ రెడీగా తీసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెష్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్నది, రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ సప్లై అన్నమాట. సో ఇక్కడ ఉన్నది, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉన్నది. ఓకే, లేకపోతే ఏం లేదు, అవి అన్మిటిగేటెడ్ అనమాట. అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో అవి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నమాట. అయితే అక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయిపోతుందని కాదు. ఓకే, సో బుల్లిష్ సైడ్ చూసుకుంటాం. కాకపోతే ఏంటంటే రిట్రేస్మెంట్లు వస్తాయి కదా, రిట్రేస్మెంట్లు ఎక్కడ వస్తాయి ఏంటో చూసుకోవాలన్నమాట. ఈ లోపు ఏంటంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాలో మనకి నెక్స్ట్ ఓకే, సో ఇది ఒకటి ఉన్నది, ఇది పెద్ద సప్లై కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సరే, బట్ స్టిల్ ఒకటి పెడుతున్నాను అలాగా. అంటే జస్ట్ మీకు ఏంటంటే సప్లైస్ ఎలా గీసాను ఇప్పుడు మీకు చూపిస్తాను కదా. సో ఇంబ్యాలెన్స్లు చూసుకొని సప్లైస్ గీసాం అన్నమాట. సో అయితే ఏమైంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మనకి బుల్లిష్ ఎన్గల్ఫ్ ఫామ్ అయింది. సో చాలా మంచి క్యాండిల్స్ కన్ఫర్మేషన్ ఫామ్ అయింది. సో ఈ లో బ్రేక్ అవ్వడం చాలా అంత ఈజీ కాదు అన్నమాట ఇక్కడ. ఓకే, అంత పెద్ద సప్లై కూడా మనకి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, అన్ని దాటేసి మార్కెట్ అనేది అప్సర్కి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది చూసుకుంటే ఇది మంచి ఆర్డర్ ఫ్లో అవుతుంది. ఓకే, రైట్. సో ఇది ఉంది కదా, ఇది మంచి ఆర్డర్ ఫ్లో, దాన్ని బ్రేక్ చేసుకుని. బికాజ్ ఎందుకు మంచి ఆర్డర్ ఫ్లో అంటే డే టైం ఫ్రేమ్ లో లాస్ట్ హై అదే అన్నమాట. ఇదిగోండి
ఓకే, డే టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేది ఈరోజు మంచిగా క్యాండిల్ బ్రేక్ వచ్చేస్తుంది. సో అన్ని విధాలుగా మార్కెట్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, డే టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ అయినా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చేసింది. అందుకే ఇక్కడ ఈ హై గీసాను. కాకపోతే ఇది ఆర్డర్ ఫ్లో కింద పనిచేస్తుంది. బికాస్ ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ 215 minutes క్యాండిల్స్ మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది కదా. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఫామ్ అయింది. ఓకే రైట్. సో ఈ లో బ్రేక్ అవ్వడం అనేది చాలా అంత ఈజీ కాదు. ఓకే, అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటూ వెళ్దాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటూ వెళ్తే రైట్. సో ఇక్కడ పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం, కానీ మార్కెట్ ఇక్కడ రాలేదు. ఓకే, ఇది ఒక బ్యాడ్ లక్. ఓకే, బ్యాడ్ లక్ అయినా సరే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, మనకి 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నది, ఆ ఏరియా సపోర్ట్ చేస్తుంది. సో బ్యాడ్ లక్, మార్కెట్ ఈ ఏరియాకి రాకుండా ఏంటంటే ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయిపోయింది అనమాట. ఓకే, కన్సాలిడేట్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీస్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంటారు, బుల్లిష్ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ లైక్ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. బికాస్ ఎందుకు వ్యాలిడ్ ఎంట్రీ కాదంటున్నానంటే లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సప్లై టచ్, లైక్ ఈ సప్లై వచ్చేస్తుంది దగ్గరలో. ఓకే, ఈ సప్లై లేదు, ఈ సప్లై దాటేసింది కదా ఆల్రెడీ. ఇది కాదు, నెక్స్ట్. ఓకే, లైక్ మనకి ఇక్కడ ఈ సప్లై వస్తుంది అన్నమాట. ఈ సప్లై దగ్గరలో ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏమనుకున్నానంటే లైక్ ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్, అది ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ ఇవ్వండి. లైక్ ఎలాగంటే ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, పుల్ బ్యాక్, ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసి ఉంటే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేసేవాళ్ళం. పలానా ఇక్కడ వరకు లైక్ పోనీ అంటే నెక్స్ట్ టార్గెట్ ఉంది కదా, ఇక్కడ వరకైనా పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ అది ఫామ్ అవ్వలేదు. ఓకే, అది యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఏమి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇక్కడ మార్కెట్లో మనీ మీకు వచ్చేది ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, బట్ స్టిల్ ఒక కన్సాలిడేటెడ్గా ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంటర్నల్గా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇండ్యూస్మెంట్ ఇప్పుడు అయింది కదా, ఇండ్యూస్మెంట్ తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మీరు ఏం చేస్తుంటారంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, ఇక్కడ ఎంట్రీ అయిపోతుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే సప్లై టచ్ చేసి వస్తుంది. ఎదుగుకోండి, చెప్పాను కదా. ఓకే, సో మనం ఇందాక గీసుకున్నాం కదా, అందుకే మీకు ఫస్ట్ గీసి పెట్టాను అనమాట. ఇదిగోండి, ఈ అన్మిటిగేటెడ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ సప్లై ఉన్నమాట. ఆ సప్లై దగ్గర నుంచి టచ్ చేస్తూ మార్కెట్ వస్తుంది అనమాట. ఓకే, టచ్ చేస్తూ వస్తుంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్లో ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో అది లైక్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ట్రెండ్ చేంజ్ అయిపోతుందా, ఇలాగ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ అవుతే క్యారెక్టర్ వచ్చేసింది కదా అని చెప్పేసి మీరు మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోవడానికి ట్రై చేస్తుంటారు. అదే ఫూలిష్నెస్ అనమాట. ఓకే, సో ట్రెండ్ షిఫ్ట్ అయిపోవడం కాదు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఉంది కదా, ఇక్కడ మంచిగా పెద్ద క్యాండిల్ కూడా పడుతుంది. ఇదిగోండి, ఓకే, చూడండి ఎంత మంచి చాలా క్విక్ క్యాండిల్స్ పడుతుంటాయి అన్నమాట. ఓకే, క్విక్ క్యాండిల్స్, బేరిష్ ఎన్గల్ఫింగ్స్, అట్ ద సేమ్ టైం చాలా మంచిగా ఇక్కడ ఉంది కదా, మార్కెటింగ్ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తుంటారు. అయితే కాకపోతే ఏమైంది ఇక్కడ, సో అదే లైక్ ట్రెండ్ ఫాలో అవ్వడం అంటే ఇదే అంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది ఇవ్వండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఈక్వల్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సేమ్ టైం మనకి ఈక్వల్ లాస్ ఉన్నాయి. ఓకే, సో ఇందాక చెప్పాను చూడండి, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇప్పుడు టెస్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేసింది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. అట్ ద సేమ్ టైం బుల్లిష్ ఎన్గల్ఫింగ్. ఓకే, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టెస్ట్ చేసింది. అయితే టెస్ట్ చేసి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే కదా, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయిందా క్యాండిల్ అనేది. సో ఎప్పుడు ఇదే చెప్తుంటాం అన్నమాట, లిక్విడిటీ స్వీప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయింది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా చూసుకోవాలన్నమాట. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడండి. ఓకే, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, రైట్. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది. నా మెయిన్ వరస్ట్ లైక్ ఏంటంటే నేను ఈరోజు బాధపడింది ఏంటంటే ఇక్కడే. ఓకే, ఎంట్రీ తెలుసు అంటే లైక్ ఏంటంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుందో తెలుసు కూడా నాకు ఈ క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. ఈ క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయాను అంటే చిన్న స్టాప్ లాస్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ లో చూడండి, మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ అంటే మనకి ఇక్కడ ఈ విక్ చూడండి, ఈ విక్ వస్తే ఈ విక్ దగ్గర
ఎంట్రీ అవుదాం అంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి విక్ టచ్ చేస్తే ఎంట్రీ అవుదాం ప్లాన్ చేస్తాం. లేదు, అది కాకుండా లైక్ 3 minutes టైం ఫ్రేమ్ లో ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇదిగోండి ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో 3 minutes టైం ఫ్రేమ్ లోకి ఇక్కడ దీన్ని టచ్ చేసి అలా అయితే 3 minutes టైం ఫ్రేమ్ అని కాదు, ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేస్తుందేమో అని చూసాను. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేస్తుందేమో లైక్ చూసాను, ఇక్కడ దీన్ని టెస్ట్ చేయలేదు. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసిన బాగున్నాను, లేకపోతే 3 minutes టైం ఫ్రేమ్ లో టెస్ట్ చేసిన బాగున్నాను అనుకున్నాను. దేన్ని టెస్ట్ చేయలేదు. దేన్ని టెస్ట్ చేయకుండా మార్కెట్ అనేది దాని డైరెక్షన్ లో అది వెళ్ళిపోయింది. చాలా లైక్ అన్లక్కీ థింగ్. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ వచ్చింది. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. బట్ ఇదైతే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. లైక్ స్టాప్ లాస్ చూసుకుంటే లైక్ 63 points ఉంది. అయితే అనుకుని ఉండొచ్చు కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇంకా పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు కదా అని. నేనేమనుకున్నానంటే లైక్ ఉన్నది కదా, ఇంబ్యాలెన్స్ ఉంది కదా, వస్తుందిరే. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లైక్ బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నాయి కదా, అంటే దాన్ని టెస్ట్ చేసి అంటే రివర్సల్ ఇస్తుంది. ప్రతిసారి ఇస్తుంటామాట, అంటే ఈసారి అంటే వెళ్ళిపోయింది కానీ కొన్నిసార్లు ఇస్తాం. ప్రతిసారి మ్యాక్సిమం 70% ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఛాన్స్ ఇస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇలా వెళ్తుంది పైకి. ఓకే, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి అప్పుడు పైకి వెళ్తుంటామాట. ఓకే, బ్యాడ్ లక్, మరి ఏం చేయలేం. నాకు ఈ చూసంతా ఇదంతా బాధ అనిపించింది, ఎందుకంటే తెలుసు ఇది లైక్ ఈక్వల్ లాస్. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్. ఓకే, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తాదని తెలుసు కూడా. ఇది మీకు ఎప్పుడు నాకు తెలియడం కాదు, మీ అందరికి కూడా తెలుసు. ప్రతిరోజు చెప్తూనే ఉంటాను 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లో లేదంటే ఈక్వల్ లోస్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లో ఎలా ఉంటుందో ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాను అనమాట. ఓకే, మీకు తెలియాలి, ఈ పాయింట్ మీకు కూడా తెలియాలి. ఓకే, సో బ్యాడ్ లక్ అయితే ఒకటి, బ్యాడ్ లక్ ఏం లేదు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా వెళ్తుంది కదా, ఇందులో ఎక్కడైనా మనకి ఎంట్రీ దొరికితే ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎక్కడ దొరకలేదు. అయితే యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసిన తర్వాత లైక్ మనకి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నది. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, టార్గెట్ చాలా పెద్దది కూడా వచ్చింది. మీకు ఇక్కడ నేను చూపించేసి ఇక్కడ నేను టార్గెట్ వచ్చిందని చెప్పేసి నేను చెప్పలేను, బికాస్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూసుకోవాలి మనకి. ఇది 1 minute టైం ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా లైక్ ఇక్కడ ఏంటంటే ఈ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి ఇక్కడ పైకి వెళ్తుంది. రైట్, బాగానే ఉన్నది. కాకపోతే ఇక్కడే ఇదిగోండి. ఓకే, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా ఇది. ఓకే, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా. సో ఈ ఇందాక సప్లైస్ గీసాను కదా, అది ఒక సప్లై అన్నమాట. ఓకే, ఆ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి మార్కెట్ హిట్ అయిపోయి వస్తుంది అనమాట. సో ఈ రోజు ఏదో హిట్ అయిపోయింది కదా, పైకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి నేను మీకు ఎంట్రీ అని చెప్పను. ఇది నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ, బికాస్ సప్లైని టచ్ చేసి వస్తుంది. ఇక్కడ ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఈ రోజు ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి ప్రతిరోజు అది కాదు. రూల్స్ అంటే రూల్సే. నేనేమనుకున్నానంటే లైక్ ఇక్కడ మళ్ళీ డబల్ లిక్విడిటీ ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి అప్సర్కి వెళ్తుందని చూసాను. అంటే బుల్లిష్ సైడ్ ఉన్నాను, కాకపోతే ఇది ఫెయిల్ అయ్యి మళ్ళీ అప్సర్కి వెళ్తుందని చూసాను. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ దొరకలేదు. సో ఇంకా లైక్ ఇలాంటి ర్యాలీ మార్కెట్స్ ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఏదో హిట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ నేను మీకు ఎంట్రీ అని చెప్పనిది. సో లైక్ మన ఎగ్జాక్ట్ అబ్సల్యూట్ ఎంట్రీ అంటే ఇక్కడే ఉన్నది. ఇక్కడ మనకి ఆపర్చునిటీ రాలేదు, అంటే చిన్న స్టాప్ లాస్ పరంగా రాలేదు అనమాట. సో ఓకే, నో ప్రాబ్లం, సమ్ టైమ్స్ హ్యాపన్స్. అది మాట ఈ రోజు మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అలాగే. అయితే ఒకటి, మీకు ఈరోజు ఎంట్రీ దొరకకపోయినా మార్కెట్ ఎలా రన్ అయిందో చెప్పాను కదా. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపు మార్కెట్ అయినా సరే ఇంకా టోటల్ చెప్పాను కదా, ఒకసారి డే టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. డే టైం ఫ్రేమ్ నుంచి చూసుకుంటే చెప్పాను ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇది మీకు సండే చెప్పాను. నేను సండే కూడా కాదు, ఎప్పటి నుంచో లైక్ ఏదంటే మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడే లైక్ ఇక్కడ నుంచి బుల్లిష్కి వెళ్తాం. ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఉన్నది. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. ఓకే, సో మనం ముందుగానే ఏంటంటే వేరే యూట్యూబర్స్ లాగా వాళ్ళకి ఐడియా ఉండదు. ఏంటంటే ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ బేస్డ్ మీద వెళ్తుంటారు. ఇండికేటర్ కంటే ముందు చెప్పేసాను నేను. ఓకే, సో నా ఎప్పుడైనా అసలు నాకు ఇండికేటర్ చూసారా నా స్క్రీన్ మీద? నా ఒక్క వీడియోలో కూడా ఇండికేటర్ ఉన్నది. ఇండికేటర్ కంటే ముందు చెప్పాను. ఓకే, సో అంత అడ్వాన్స్గా ఉంటాయి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ అనేది. సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే వెళ్ళి బ్యాక్కి వెళ్ళి వీడియోస్ చెక్ చేసుకోండి. నేను ఇక్కడి నుంచే మార్కెట్
బుల్లిష్ సైడ్ వెళ్తుంది, టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే, ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ దగ్గర నుంచి బుల్లిష్ సైడ్కి మనం ప్రిపేర్ అయ్యాం అన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే చెప్పాను కదా, ఇక్కడ డే టైం ఫ్రేమ్ లాస్ట్ హై కూడా మంచి, డే టైం ఫ్రేమ్ లాస్ట్ హై కూడా మంచి, అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం డే టైం ఫ్రేమ్ ప్రకారం డే టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేదే కదా. పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్. ఈ రోజు అది మంచిగా బ్రేక్ చేసి అప్సైడ్ క్లోజ్ అయింది, చాలా మంచిగా బ్రేక్ చేసింది. సో ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు మాట. అంటే ఒకటి ఏదైనా వరస్ట్ టెక్నికల్గా అంతా బాగుంది, 80% ఛాన్స్ ఈ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. వరస్ట్ కేస్ న్యూస్ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 100% ఏది ఉండదు. ఓకే, మీకు చెప్పొచ్చు టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, టార్గెట్ ఏమో తర్వాత ఆ ట్రంప్ కానీ ఏదైనా లేకపోతే ఏ వార్ వచ్చినా సరే ఎవరికి చెప్పలేం, ఇదంతా ఫెయిల్ అయిపోయి మళ్ళీ డౌన్కి వచ్చేయచ్చు. ఓకే, న్యూస్ ఉంటే ఆటోమేటిక్ ఫెయిల్ అవుతుంది. బట్ టెక్నికల్లీ 80% ఇది ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది, దీని నుంచి ఇంకా పైకి కూడా వెళ్తుంది అన్నమాట. ఓకే, సో బట్ స్టిల్ ఎంత ఇది టెక్నికల్లీ అప్సైడ్ చూపిస్తున్నా సరే డైరెక్ట్గా అలా వెళ్ళిపోదు కదా. ఓకే, సో మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఆ రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు స్మాలర్ టైం ఫ్రేమ్స్ ప్రకారం ఆ రోజు అక్కడ డౌన్ ట్రెండ్ ఎంట్రీ తీసుకోవాలి. బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటే మాత్రం లేదు, నేను బుల్లిష్ ఎంట్రీసే తీసుకోవాలనుకుంటే వెయిట్ చేసేయడమే, లైక్ ఏంటంటే ఆ రోజు మార్కెట్లో వదిలేయడమే. ఓకే, రిట్రేస్మెంట్లు వస్తుంటాయి కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇలా వెళ్ళింది, రేపు ఒక రిట్రేస్మెంట్ రావచ్చు, రేపు రిట్రేస్మెంట్ వస్తుంది, బుల్లిష్ మార్కెట్ కదా అని చెప్పేసి రిట్రేస్మెంట్లోని బుల్లిష్ ఎంట్రీ తీసుకోలేం కదా, మనీ పోతుంది. నేను బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాను, పర్ఫెక్ట్ గా ఉంటాను, స్ట్రక్చర్ మ్యాప్ డే టైం ఫ్రేమ్ ప్రకారం అనుకుంటే బుల్లిష్ ఎంట్రీ వచ్చినప్పుడే పరిగెట్టండి దాంతో పాటు. ఓకే, కాకపోతే ఇలాంటి ఈ ప్రాబ్లం ఇదే, మనకి ఛాన్స్ అవ్వదు, మళ్ళీ రేపు గ్యాప్ అప్ అయిపోయి పారిపోయి ఈ టార్గెట్ అని ఇచ్చేస్తుంటది. అదే ప్రాబ్లం కొన్నిసార్లు ఈ ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే, వన్స్ లిక్విడిటీ స్వీప్ అప్ అయిపోయిన తర్వాత టైం అనేది అయిపోతుంటుంది, గ్యాప్ అప్ ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, గ్యాప్ అప్స్ వెళ్ళిపోయి ఈ టార్గెట్స్ అనేది దొరికేస్తుంటుంది, మనకి ఎంట్రీ అవ్వకుండా చేసేస్తుంది. ఈరోజు జరిగింది అదే మాట. ఓకే రైట్. సో నెక్స్ట్ ఓకే, సో చూసుకుంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, బికాజ్ ఈ హై కూడా మార్కెట్, బట్ ఇక్కడ వరకు మార్కెట్ రావడం అనేది మూర్ఖత్వం. మనకి వస్తే వెళ్ళనుకుంటే ఏ గ్యాప్ డౌన్ అయిపోతే మళ్ళీ అక్కడ నుంచి చూసుకుందాం. సో నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్ లో పైన ఇప్పుడు సప్లై, ఎందుకంటే మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది కదా, సప్లైస్ తీసుకుందాం. సప్లైస్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇది అన్మిటిగేటెడ్ గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడ ఉన్నది, ఇది కూడా కొంచెం మంచిది, అంటే ఇంకా మార్కెట్ బుల్లిస్తే కాబట్టి రిట్రేస్మెంట్లు చూసుకుంటాం అన్నమాట ఇక్కడ మనం. ఓకే రైట్. సో ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడ స్టాప్ అయ్యింది, హాల్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 30 minutesకి వెళ్దాం ఒకసారి. సేమ్ 30 minutes అయినా కూడా ఇంకా అదే ఉంటుంది. రైట్, నెక్స్ట్ 50 minutes. రైట్, ఓకే. సో ఇప్పుడు 50 minutes టైం ఫ్రేమ్ ఇటు లైక్ అప్ సైడ్ కి గీసుకున్నా కదా, అప్ సైడ్ లైక్ ఇంకా ఇక్కడ వరకు ఇలా గీద్దాం, ఇక్కడ వరకు ఇలా పెట్టుకుందాం. బికాస్ 49,500 ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది. రేపు ఇది కొద్దిగా దాటడం అనేది కొద్దిగా కష్టం అనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద ర్యాలీ వచ్చింది ఈరోజు. ఎన్ని పాయింట్స్ వెళ్ళింది? 1000 points ర్యాలీ వచ్చేసింది అప్రాక్సిమేట్లీ. సో రేపు కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వచ్చు మార్కెట్ అనేది, కూల్ ఆఫ్ ఇన్ ద సెన్స్ రిట్రేస్మెంట్. ఓకే, సో ఇటు సైడ్ నుంచి బుల్లిష్ సైడ్ మార్కెట్ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఎక్కడ ఉన్నారు? 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఎక్కడ ఉన్నారు? ఓకే, 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో. ఎందుకు ఇదంటే లైక్ ఇది చెప్పండి, అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లోవో కాదో చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాజ్ ఇది కొంచెం టిపికల్ గా ఉన్నది. నేనైతే 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అంటున్నాను, మీరు ఎస్ ఆర్ నో పెట్టండి. ఓకే, ఎస్ఆర్ నో పెట్టండి. మీకు ఎస్ఆర్ నో పెట్టడం కాదు, ఎస్ఆర్ నో పెట్టేసి ఆన్సర్ కూడా ఎందుకు అని చెప్పండి. ఓకే, సో నాకు ఇది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇదైతే 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఎందుకు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే రైట్. సో లేదు అనుకుంటే నో అనుకుంటే మీరు చెప్పే రీజన్ చెప్పండి. ఓకేనా రైట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది. సో మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ ఉన్నది. సో 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో కూడా చాలా దూరం ఉన్నది. ఓకే రైట్. సో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ లో ఎక్కడ ఉన్నది? 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ లో ఇక్కడ ఉన్నది. దాని కింద ఏమైనా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనుకుంటే లైక్ ఇక్కడ ఎక్కడో ఉన్నది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. సో ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఒకవేళ డౌన్ సైడ్కి ఇలాగ వచ్చినా సరే, ఓకే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అంటే లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే, క్యాండిల్ బ్రేక్ అయినట్టే సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి అంటే 50 minutes టైం ఫ్రేమ్. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తాయి. ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళడానికి ట్రై చేస్తాం, బట్ అది రాకపోతే డౌన్ సైడ్కి వస్తుంది అన్నమాట మార్కెట్ అనేది. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఏదైనా సరే
ఓకే, లైక్ నేను అనుకుంటున్నాను లైక్ ఇక ఈ లాస్ట్ లో దగ్గర ఇండ్యూస్మెంట్ తీసుకొని లైక్ వెయిట్ చేయండి, లేకపోతే ఇక్కడ లైక్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకుంటే బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. లైక్ ఇక్కడే అదే లైక్ చెప్పాను కదా, ఇక్కడ మీకు 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టు బ్రేక్ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. ఓకే, ఈ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది కూడా ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసే అప్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట, లేదంటే మనకు లేదు. అప్పుడు మనం ఇక్కడ నుంచి కొద్దిగా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఇది నేను అంతగా క్లారిటీగా ఉండలేను, బికాస్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ది కదా, 1 minute టైం ఫ్రేమ్ది అంతగా పెద్దగా లైక్ మీకు అంత కన్ఫర్మేషన్ రాదు. ఓకే రైట్, నెక్స్ట్ లేదు ఇక్కడ ఈ సినారియో జరగలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు చెప్పిన సినారియో జరగలేదు, డౌన్ సైడ్ వచ్చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, బట్ డౌన్ సైడ్ ఎంట్రీస్ అయినా చాలా తక్కువ టార్గెట్స్. ఓకే, మార్కెట్ అనేది బుల్లిష్లో ఉన్నది, రిట్రేస్మెంట్ టార్గెట్స్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. సో మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వచ్చిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇక్కడ ఎక్కడ ఉన్నది, ఇక్కడ వరకు వస్తుందా లేదా అనేది నాకైతే తెలీదు. ఓకే, ఒకవేళ లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే, లేదు గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, ఓకే ఒక మంచి గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వచ్చి, ఓకే సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఇది చెప్పాను చూడండి. ఓకే, ఇందాక ఇప్పుడు ఎంట్రీ చెప్పాను సేమ్ డిట్టో ఇక్కడ కూడా లైక్ ఏంటంటే ఇక్కడ సో మార్కెట్ అనేది ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా చేసుకుంటూ వస్తూ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ అయితే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఎక్కడి నుంచి చోట్లకి బుల్లిష్ వెళ్ళిపోవచ్చు సేమ్ దీనిలాగే. ఓకే, లేదు ఆ సినారియో కూడా జరగలేదు అనుకుందాం, ఆ సినారియో కూడా జరగకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఇంకా మనకి ఉన్నది. ఓకే, ఈరోజు ఏదైతే మిస్ అయిపోయామో ఈ ఆర్డర్ బ్లాక్ కళ్ళు మూసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చాక ఇది ఎంట్రీ పెట్టేసుకుందాం. ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకుంటే డైరెక్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తుంది. బట్ మార్కెట్ అనేది ఇక్కడ ఎక్కడో ఉన్నది, ఇక్కడికి వచ్చే వరకు చాలా టైం అయిపోతుంది. ఇది అప్పుడు 2 గంటలకి ఏ టైంకి వస్తుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే అక్కడ వరకు టార్గెట్ అనేది కొంచెం ఫూలిష్నెస్, పలానా మంచి టార్గెట్ చూసుకుని ఎంట్రీ పెట్టుకోండి. బట్ స్టిల్ ఓవరాల్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది. బట్ స్టిల్ అంతవరకు టార్గెట్ అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంతవరకు టార్గెట్ అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇక్కడ ఈ సినారియో లైక్ ఇక్కడ లిక్విడిటీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోదే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వకపోతే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అన్నమాట. ఓకే రైట్, డౌన్ సైడ్ సినారియోస్ మాట్లాడేసుకున్నాం, బాగానే ఉంది. ఓకే, అప్ సైడ్ సినారియోస్ మాట్లాడుకుందాం. అప్ సైడ్ నేను మార్కెట్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో మీకు ఇందాక ఇక్కడ గీసుకున్నాం కదా మనం. ఓకే, సో రైట్, ఓకే రేపు పొద్దున్న ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే సింపుల్ చెప్పేస్తాను, ఎందుకంటే మార్కెట్ బుల్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి. ఓకే, సప్లై ఇది చాలా ఇంపార్టెంట్ సప్లై. సో మార్కెట్ అనేది లైక్ ఇక్కడ ఏంటంటే క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ ఓకే క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ సింగిల్ క్యాండిల్లో లైక్ అంటే సింగిల్ క్యాండిల్ కాదు, లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. బికాస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే 49,500 లెవెల్ అనమాట, కొద్దిగా రెసిస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ సినారియో రాలేదనుకుంటే బుల్లిష్ సైడ్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుంటే బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ పైకి ఇలా వెళ్తుంటారు కదా బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ మనం. ఓకే, టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకే రైట్, సో ఆ విధంగా ఏంటంటే ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రైట్, అది మాట. సో మీకు లైక్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయి అప్ సైడ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకా పైన మనకి ఇంకా సపోర్ట్ చేసేది ఏదంటే ఇక్కడ ఉన్నది. ఇది అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ కొద్దిగా రెసిస్ట్ చేస్తుంది. డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ అప్ సైడ్కి మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉంటుంది, బుల్లిష్ సైడే మనం ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. ఓకే రైట్, సో అది మాట మార్కెట్ అనేది టోటల్గా ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.